బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర 230 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేస్తుంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీరయ్య తమ్ముడిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ ప్లస్ అయింది. సినిమా విజయంలో మరో కీలక పాత్ర ఇదేనని చెప్పాలి. అయితే ఇప్పుడు చిరు బాబీ 2 సినిమాకి కూడా బాబీ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ని ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. బాబీ సినిమాలో చిరంజీవితో కార్తీ స్క్రీన్ షేర్ చేయబోతున్నారని తమిళ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కేవలం గెస్ట్ అపీరియన్స్ కాదని ఫుల్ లెంత్ పవర్ఫుల్ రోల్ అని అంటున్నారు. చిరు ప్రధాన పాత్ర పోషిస్తుండగా కార్తీ కూడా ఆయనతో పాటు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు. ఇందులో నిజమెంత అనేది అధికారికంగా ఇంకా బయటకు రాలేదు, కానీ మెగా మూవీలో కార్తీ కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు చేస్తోంది. కార్తీ గతంలో కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి తెలుగులో ఊపిరి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. మరోవైపు నటీనటులు సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేస్తున్నారు. మలయాళ బ్యూటీ మాలవిక మోహన్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారని టాక్. మహారాజా సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిన అనురాగ్ కశ్యప్ డెకాయిట్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలోనే మెగా 159 లో నటించబోతున్నారని తెలుస్తోంది. మెగా 158వ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించనున్నారు.